రైట్. నమస్తే. నైట్ ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగి బోట్లు కాలిపోయినాయో అక్కడ దాంట్లో భాగంగా ఒక బోట్ మీద మంటలు చెలరేగి క్రాకర్స్ ఫైర్ అయ్యి పక్క బోట్లో పడడంతో అందులో ఉన్నటువంటి జనాలందరూ కూడా నీటిలోకి దూకి వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఒక అజయ్ అనే ఒక యువకుడు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు దాదాపుగా ఉంటాయి అతనికి. ఆయన దూకేసి ఇంతవరకు బయటికి రాలేకపోయాడు. అక్కడనే స్ట్రక్ అయిపోయాడు మధ్య నీళ్ళలోనే. వాళ్ళ మమ్మీకి నేను వచ్చేటప్పుడు ఏం చెప్పకుండా వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత 8 గంటల 9 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళ మమ్మీకి కాల్ చేసి నేను రావడానికి ఒక 2 గంటలు పడుతుందని కూడా చెప్పినట్టు వాళ్ళ మమ్మీ చెప్తా ఉన్నది. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతా ఉంది, ఇంతవరకు ఆయన ఆచూకీ తెలియదు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఈ బోటుకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎట్లా స్పందిస్తున్నారో, ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది పొద్దున 3 o'clock తెలిసింది ఈరోజు మార్నింగ్. అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో 3 వచ్చారు. అయితే వస్తే ఇక మరి ఆ బోట్లో నైట్ 9:30కి లోపలికి అదే పర్మిషన్ ఎట్లా దొరికిందో మరి ఎట్లా లేరో తెలియదు. అయితే ఫైర్ అవుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు దూకేస్తే స్పీడ్ బోట్లో తీసుకొని వచ్చారు. అంటే ఈ మావాడు ఒక్కడు మళ్ళీ స్ట్రక్ అయిపోయి పొద్దున 3 o'clock మా వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట. చెప్తే మా వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తర్వాత మాకు ఫోన్ చేశారు. మరి ఎట్లా అన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరిని సంప్రదించారు? పోలీసు శాఖ ఏమంటుంది, వాళ్ళని ఏం అడిగారు మీరు? అదే పోలీసు వాళ్ళని అడిగితే గాలింపు చర్యలు చేపడుతున్నాము అదే అని చెప్పారు. మీరేమైనా పిఎస్లో కంప్లైంట్ చేయడం కానీ? ఇప్పుడు వెళ్ళారు, మా వాళ్ళు వెళ్ళారు, ఎఫ్ఐఆర్ బుక్ చేద్దామని వెళ్ళారు. మరి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నైట్ నుంచి కనీసం ఆచూకీ తెలియకుండా ఇప్పటిదాకా కూడా వీళ్ళు గాలింపు చర్యలంటే కొంచెం పెద్ద ఎత్తున హడావిడి అనేది ఏం కనిపిస్తలేదు ఇక్కడ నాకు. హడావిడి ఏం లేదు. అయితే ఏముందంటే వాళ్ళు 3-4 బోట్లో తిరిగి అదే గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఎంత వయసు ఉంటుంది బాబు? 23 23 ఏళ్ళు ఉంటాడు. 23 ఏళ్ళు ఉంటాడు. బీటెక్ అయిపోయింది ఫైనల్. మంచి స్టూడెంట్. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏం చెప్తాను, అదే మా బాబుని ఏదో ఒకటి ఫైనల్గా తెలియజేస్తే బాగుంటుంది అంతే. ఇది పరిస్థితి. అంటే నైటు ఏవైతే మంటలు చెలరేగాయో అవన్నీ పక్క బోట్ల మీద పడడం వల్ల అక్కడికి వెళ్ళిన పక్క ఉన్నటువంటి బోట్ల మీద మంటలు చెలరేగి ఒక్కసారిగా అక్కడ ఉన్న బోట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దునికేసిరట మొత్తం వాటర్లోకి. సో వాళ్ళకు జాకెట్స్ ఉన్నాయి, లైవ్ జాకెట్స్. ఈ అబ్బాయికి ఎవరైతే మిస్ అయిందో ఆయనకు లైవ్ జాకెట్ కూడా లేదన్నట్టు ఇక్కడ సమాచారం ఉన్నది. దూకిన అబ్బాయి ఇప్పటివరకు ఆచూకీ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా కొంతమేరకు ఏదో గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పిరంట. కానీ అంత హడావిడి ఖచ్చితంగా తేవాలి అనే హడావిడి అయితే ఏం కనిపించలేదని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు తెలిసింది మీకు, ఇట్లా ఏం జరిగింది అసలు? అతను ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చాడు? సాయంత్రం 7:30కి వచ్చింది ఇక్కడికి. 7:30కి 8:30కి వాళ్ళ మమ్మీకి కాల్ చేసిందంట. కాల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినామని చెప్పారు. మళ్ళీ 9 తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ 3 వచ్చారు వాళ్ళు కలిసి. 3 వస్తే 3 ఎక్కిరంట. అందులో టికెట్ లేదు, ఏం లేదు. 3 ఎక్కినాక ఇక లోపల వీరాన్ని వచ్చి దీని మీద పడ్డాక మొత్తం మంటలని 2 పిల్లలు దుంకేసిరు. మామూలు కొద్దిగా ఈత వస్తారో తెలియదు సరిగా. వీడు అందులో ఉండిపోయింది. ఇక వీళ్ళు బయట దుంకొచ్చి ఇక బోట్ ఖాళీ ఉంది, బోట్ లేకుంటే ఈయన ఉంది బోటు. ఇక దుంకిన వాళ్ళు బయటకు వచ్చినాక ఫోన్ చేసిరు. ఫోన్ చేస్తే 3 గంటలకు మా వాళ్ళు వచ్చారు. వచ్చినాక పొద్దున తెలిసింది అందరం వచ్చిన మేము. అది రెస్పాన్స్ ఏం లేదు గవర్నమెంట్ కూడా. పిఎస్ఓలు ఏం చేస్తారు, పిఎస్ఓలు వచ్చి చేస్తున్నామని వాళ్ళు రెస్ట్రిక్ట్ చెక్ చేయిస్తారు. కానీ అంతే ఇదేం లేదు. ఏ రాజకీయ నాయకులు కూడా ఉండేది లోకే మళ్ళీ హైదరాబాదే, కానీ అంతేం లేదు, వేస్ట్ ఉంది. అట్లానే స్టీమర్ డ్రైవర్ ఉంటాడు, వాళ్ళందరూ ఉంటారు. ఆ టైంలో ఎట్లా వనిస్తారు టూరిజం వాళ్ళు కూడా. పక్కన మీటింగ్ జరుగుతుంది, పంపేది కదా అసలు, రెస్పాన్స్ లేదు ఏం అసలు. అంటే దీన్ని నిర్వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళని కలిసి ఎక్కియదు లోపల. టికెట్ ఉంటుంది, ఒక టికెట్ ఉంటుంది, దానికి డ్రైవర్ ఉంటాడు. మామూలుగా వీళ్ళు ఎక్కగానే పోదు కాదు, రెస్పాన్స్ లేదు, ఏం లేదు అసలు, అంత నిర్లక్ష్యం. పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము చూస్తున్నాం బాబా అంటారు. కేసు పెట్టిన అయితే వేరు మా వాళ్ళు. అది మరి ఏం చెప్తావు? ఇప్పుడు పట్టించుకోకుండా ఇట్లా చేస్తుంది కదా గవర్నమెంట్. ఏం పట్టించుకోవట్లేదు. పొద్దుగా నుంచి రాత్రి చనిపోయినా పొద్దుగా నుంచి ఏమైనా ఇచ్చేయాలి. అలానా ఒక 4 పెట్టిరు, వాళ్ళు ఏం చూస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, ఏంది వాళ్ళ విధానం ఎట్లా ఒత్తిడి వస్తున్నారు, అంతే ఏం లేదు.
మళ్ళీ సేమ్ ఆఫీస్కి 1 కిలోమీటర్ దూరం కూడా లేదు, అవును. ఏదో బయట జంగల్ అంటే ఏమనొచ్చు అట్లా ఉంది. ఫైనల్గా ఏం చెప్తావు అన్న? ఏ నిర్లక్ష్యం ఉంది, పట్టించుకుంటూ లేరు ఎవరు, లోకల్ లీడర్ కూడా లేరు ఎవరు. పిఎస్ఆర్లో ఒక 7 మంది ఉన్నారు, చూస్తురుగా మేము ఏం చేస్తామంటారు. అసలు ఎప్పుడు తెలిసిందమ్మా మీకు ఈ విషయం? 1:30, 2 గంటలు తెలిసిందండి. నైట్ ఎవరు ఫోన్ చేశారు? నేను మా మరిది ఫ్రెండ్ ఫోన్ చేసిన, మా మరిది వాళ్ళ కొడుక్కి. ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇట్లా రాత్రి ఇట్లా అయ్యిందంట అని చెప్పారు. అంతే, నాకు ఏమైందని ఏం చెప్పాలి, ఏడుకు వచ్చినాక తెలిసింది. 8 గంటలకి ఎట్లా వెళ్ళిండు, మా బాబు వస్తా అని చెప్పిండు. దీనికి ఇప్పుడు ఈ మన హారతి అనే ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిర్రా? వెళ్ళేటప్పుడు ఏం చెప్పలేదండి, ఇక్కడికి వచ్చినాక చెప్పిండు. ఫోన్ చేసిండు ఇక్కడికి వచ్చినాక? చేసిండు, నేను చేస్తే మళ్ళీ చేసి ట్యాంక్ బండ్ కాడ ఉన్నా వస్తా 2 గంటలల్లా అని చెప్పిండు. అంతే. 8:30 అప్పుడు చేసిన, 9 గంటల 9:30కి చేసిన, 10 గంటలకు చేసిన, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది మా అబ్బాయిది. మరి ఇప్పుడు పొద్దున్న నుంచి ఎట్లా ఉంది, పోలీసు వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు? వెతుకుతూనే ఉన్నారండి బోట్లల్లో, ఏమి తెలుస్తలేదు ఇంకా మా అబ్బాయిది. ఎంత అందరూ 21 ఉంటుందండి. అజయ్. అజయ్ ఇంజనీరింగ్ చదువుతుండండి. ఎక్కడ? గీతాంజలి కాలేజ్. అన్న మీరేమవుతారు ఇప్పుడు బాబుకు? అజయ్కి వాళ్ళ అన్న, మా అన్న కొడుకు ఆయన. అయితే ఇప్పుడు అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఆమె వాళ్ళ మదర్ కాల్ చేసింది మీకేనా? మాకెందుకు చేస్తారు, మాకు తెలియదు. వాళ్ళ మదరు నీకు కాల్ చేసింది అన్నట్టు ఇంతకుముందు చెప్పారు కదా. అంటే మిస్ అయినాక చేస్తారు కదా, పలానా ఇట్లా వ్యక్తి అయ్యండి అని చెప్పేసి ఇట్లా చెప్తారు కదా. కనిపిస్తలేడు సోను, ఇట్లా వచ్చినామంటే మేము నైట్ వచ్చినాం అంతే. ఏ టైంలో తెలిసింది? మాకు తెలిసింది 2 o'clock ఆ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము 2:30 వరకు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. డైరెక్ట్ అక్కడికి వచ్చినాం. అయితే ఇప్పుడు చాలా మందిని ఇక్కడ ప్రమాదంలో గురైనటువంటి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. మీరు హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేశారేమన్నా? మేము వెళ్ళి చెక్ చేసి వచ్చినాం కదా మా అబ్బాయి ఉన్నాడేమో అనేసి, కానీ మా అబ్బాయి లేడు. మా అబ్బాయి ఒక్కడే మిస్ అయ్యాడు. ప్రతి ఒక్కరూ ఓకే అయ్యారంట. అంటే అందరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరు దొరికిరు. ఇప్పుడు ఈడ ఉన్నది కూడా మా ఒక్క ఫ్యామిలీయే, వేరే ఫ్యామిలీ ఈడ లేదు. అంటే మొత్తం అందరు సేఫ్ ఉన్నారు, మా ఒక్క అబ్బాయే మిస్సింగ్ ఉన్నాడు. అయితే మీ అబ్బాయితో పాటు పోయినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? మాకు తెలియదు. పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకేం సంబంధం లేదు. వాళ్ళే మాట్లాడుతారు, వాళ్ళు చేసుకుంటారు, అన్ని ఎంక్వైరీ వాళ్ళే చేస్తారు, వాళ్ళ లోపల వాళ్ళే చేసుకుంటారు. మాకు తెలియదు కరెక్ట్. కాకుంటే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ అబ్బాయిలో ఒకటి చెప్పారంట, మాతో పాటు కూడా ఆయన కూడా దుంకిండు, ఒకటి వచ్చింది, బోట్ వచ్చింది, తీసుకుపోయినామని వాళ్ళు చెప్పారంట వాళ్ళైతే. కానీ ఒకవేళ బోట్ వస్తే బయటకు వచ్చినాక కూడా తప్పిపోవడానికి చిన్న పోరాడు కదా. పెద్ద అయినా కదా, అదే కదా, పెద్ద అయినా. పెద్ద అంటే 21 years, మెచ్యూర్డ్ ఏజే, అట్లేం లేదు. అంటే నేను ఆయన ఇప్పుడు బయటకు వచ్చినాక అంటే ఆయన పరిస్థితి ఏం లేదు, అదే అంటున్నా. అసలు ఆయన దిగిండా లేదా, మరి బోట్ కింద ఉన్నాడా, మరి ఏమున్నాడా, దానికి ఏమన్నా టచ్ అయ్యిట, ఏమన్నా కాలు గిట్ట తట్టుకుని దాని కింద ఉండా, అది లోపల ఎవరైనా ఈతగాళ్ళు పోతే చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ గాలింపు చర్యలు అనేవి ఎప్పటి నుంచి సెర్చ్ చేస్తా ఉన్నారు? బోట్ వచ్చింది మార్నింగ్ టైంలో, దాని తర్వాత ఒకటి వచ్చింది. ఇప్పుడైతే ఒక 3-4 వస్తున్నాయి. మేము ముంగట్నే ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ నుంచేనా మధ్యలో లేదు, ఇప్పుడు జస్ట్ ఒక 1.5 hour కింద నుంచి వస్తున్నాయి ఇవి. అంతకుముందు అయితే ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇంకొకటి వచ్చింది. వాళ్ళు తిరిగిర్రు, అదేదో వేరే పేరు కూడా చెప్పారు వాళ్ళు, బోట్లో ఏవో ఉంటాయి కదా, అది కూడా చెప్పారు. అట్లా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చేస్తారు. కానీ ఇప్పుడు లోపలికి గజితగాళ్ళని పంపించడం కానీ అలాంటి అది మాకు తెలియదు, మాకు చెప్పలేరు. మరి పొయ్యిరా లేదో కూడా మాకు తెలియదు. అసలు ఇన్ఫర్మేషన్ ఉందా ప్రభుత్వం నుంచి? ఎట్లా రెస్పాన్స్ అవుతారు? ఎవరు లేరు కదా, మీరే ఉన్నారు కదా ఇక్కడ. ప్రభుత్వం అయితే ఏది మాట్లాడతలే మాతో ఇక్కడ.
అంటే ఎవరున్నారు ఇక్కడ? వాస్తవానికి ఇప్పుడున్నటువంటి మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది సీఎం ఆఫీస్కి కూతవేడు దూరం ఇది. మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? 1 hour అవుతుంది. 1 hour నుంచి నీకు ఎవరైనా కనిపిస్తురా ఇక్కడ? అదే అంటున్నా, సీఎం ఆఫీస్కి చాలా దగ్గర అతి చేరువలో ఉంది ప్లేసు. ఇక్కడికి కూడా కనీసం ఒక ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది పట్టించుకోకపోవడం ఏమనుకోవచ్చు? మాకేం తెలుసు, ఇక మాకు కావాల్సింది మా అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఆయన దొరికితే మాకు చాలు, సంతోషం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆయన ఇల్లు ఉండొద్దు, ప్రాణాలతో రావాలి. ఏదన్నా హాస్పిటల్లో చిన్న హాస్పిటల్ ఉండడేమో అని కూడా మాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే అందరు బోట్ ఎక్కిరు కదా, ఏదైనా బోట్ ఎక్కిండేమో, తప్పుతోని పొయ్యిండేమో, స్లో తప్పిండేమో, ఏదైనా చిన్న హాస్పిటల్ ఉండేమో, అందులోకెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే చాలు. ఇంట్లోకెళ్ళి మాత్రం బయటికి రావద్దని మేము కోరుకుంటున్నాం అంతే. అంతకుమించి ఇంకేం లేదు మాకు. మా పిల్లాడు మాకు క్షేమంగా ఉంటే చాలు, క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతే, అందరు కోరుకోవాల్సిందే కూడా. చిన్న పిల్లాడు ఏముంది, 21 ఏజ్, ఇప్పుడే అన్నీ చూసేది చేసేది కూడా ఈ టైం నుంచే స్టార్ట్ అవుతుంది. అట్లా ఆయన రావాలని కోరుకుంటున్నాం. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. ఇక ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దని మేము కోరుకుంటున్నాం అంతే. ఏదైనా హాస్పిటల్ వస్తే చాలు మాకు. బయటికి వచ్చినా ఏమున్నా మేము చూసుకుంటాం, మేము ఖర్చు పెట్టుకుంటాం. గవర్నమెంట్ కూడా కాదు, వాళ్ళతో మాకు ఏం అవసరం కూడా లేదు, కానీ మా పిల్లాడు మాకు వస్తే చాలు. నిన్న జరిగినటువంటి భరతమాతకు మహాహారతి అనే కార్యక్రమంలో ఒక అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో భరతమాతకు హారతి ఇచ్చే సమయంలో టపాకాయలు పేల్చాలనుకుని ఒక టీము హుస్సేన్ సాగర్లో ఏర్పాట్లు జరిగినాయి. దాని తర్వాత అక్కడ టపాకాయలు పేలుస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బోటు దగ్ధమైంది. చూసుకోవచ్చు, ఇందులోకే అక్కడ మధ్యలోకి తీసుకెళ్ళి టపాకాయలు పేల్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అందులో మంటలు చెలరేగడంతో ఆ బోట్లో నిప్పురవ్వలు పక్క బోట్లో టపాకాయల బోట్లో ఉన్నటువంటి నిప్పురవ్వలు ఎగిసి పక్క బోట్లో పడడంతో అందులో ఉన్నటువంటి దాదాపుగా ఒక 10 మంది నీటిలోకి దూకి వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. బోట్లో ఉన్న సుమారు 10 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కొంతమందిని యశోద హాస్పిటల్కి, మరికొంతమందిని గాంధీ హాస్పిటల్కి, ఇంకా కొంతమందిని సరోజిని హాస్పిటల్కి కూడా తరలించినట్టు చెప్తా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డారు కొంతమంది. తూర్పుగోదావరికి చెందిన గణపతి అనే వ్యక్తి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. 80% ఆయన శరీరం 80% కాలిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ డాక్టర్లు కానీ చెప్తా ఉన్నారు. ఆయన అంబర్పేటకి చెందిన చింతల కృష్ణ, హుజురాబాద్కు చెందిన సాయికి స్వల్ప గాయాలైనట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది ఇలా ఉండగా కొంతమందికి శరీరం సగం కాలిపోయి ఉండగా, ఇంకా కొంతమందికి కొంచెం స్వల్ప గాయాలతో, తీవ్ర గాయాలతో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఒక 3 ఫ్రెండ్స్ ఈసీఎల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఒక బోట్లో లోపలికి వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. తర్వాత వాళ్ళ బోట్లో కూడా మంటలు రావడంతో వాళ్ళు కూడా నీటిలోకి దూకారు. అందులో 2 ఫ్రెండ్స్ బయటపడ్డారు, ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఒక అజయ్ అనే 21 సంవత్సరాల యువకుడు మాత్రం అందులోనే ఉండిపోయిండు. అంటే అతనికి లైవ్ జాకెట్ లేదు, అతను బయటికి రాలేని సిచ్యువేషన్. లోపల ఎక్కడ స్ట్రక్ అయిందో తెలియదు. ఇంతవరకు అతని కనీసం డెడ్ బాడీ కూడా బయటికి రాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు గాలింపు చర్యలు వీళ్ళకు 3 గంటల ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ పోగా అప్పటి నుంచి ఇక్కడికి రాగానే మార్నింగ్ నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. మన ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఒక 3 టీములుగా ఏర్పాటు చేసి హుస్సేన్ సాగర్ మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు అయితే ఎలాంటి ఆచూకీ అనేది లభ్యం కాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా, వాళ్ళ అమ్మగారు కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీటి పర్వంతం అయ్యారు. ప్రజెంట్ వాళ్ళు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. అసలు ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక యువకుడు గల్లంత అయితే కనీసం పట్టించుకోవట్లేదు సర్కార్ అని కూడా సర్కార్ మీద విమర్శలు అయితే కుటుంబ సభ్యులు కురిపిస్తూ ఉన్నారు. చూద్దాం మరి అతను ఎప్పటిలోపు అసలు ఆచూకీ తెలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం, ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నదా, ఇందులో కొంచెం టీంని ఏర్పాటు చేసి ఇంకా కొంచెం శరవేగంగా పనులు ప్రారంభించి ఇక్కడున్నటువంటి ఎవరైతే మిస్ అయ్యారో ఆయనని బయటికి తీసే ప్రయత్నం చేస్తుందా, ఇలాగే పట్టి పట్టనట్టుగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు పట్టి పట్టనట్టుగా ఏదో చేస్తున్నాం అనేటట్టుగానే ఉంటుందా, మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.